అనుకుంటారు అందరూ లండన్లో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, చిల్ అవుతున్నాడు, రీల్స్ అయి పెడుతున్నాడు, వీడికి పని పాట లేదనుకుంటున్నాను. ఇప్పుడే షిఫ్ట్ నుంచి వచ్చాను, 10 గంటల షిఫ్ట్. అది అయిపోయిన తర్వాత ఇది ఇంకో షిఫ్ట్ అనమాట. అంటే నా షిఫ్ట్ 11కి అయిపోయింది, ఇప్పుడు 1:33 అయింది టైం. ఇంటికి రావటమే మొదలెట్టాం బీటు. అవ్వాలి టయానికి. సెప్టెంబర్ ఇంటికి వచ్చేవాళ్ళు ఒకసారి నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే ఇది చూసినాక మీకు ఖచ్చితంగా మైండ్లో ఇంకోటి ఆడుద్ది, రావాలా లేదా అనేది. నేను క్లారిఫై చేస్తాను మీ డౌట్స్ అన్ని. ఆడతోడు లేకపోతే ఎలా ఉంటుంది అంటే ఇలాగే ఉంటుంది. ఒక పక్క పని చేసి వచ్చి మళ్ళీ ఇలా ఏ మూలకు ఆ మూల తుడుచుకోవాలన్నమాట. లేదంటే ఇంట్లో ఉన్నోళ్ళకి గంటేస్తారు బయటికి. నీట్గా ఉండాలి కదా. అది ఆడపిల్లలు ఉంటే నీట్గా చేసేసిద్ది, అడగకుండా చెప్పకుండానే చేసేసిద్ది. మనమా చెప్పినా చెయ్యం, ఆ రేంజ్లో ఉంటాం అనమాట. అసలు మొత్తం ఇలా ఎట్టబడితే అట్టు ఉంటుంది అనమాట. మనం షిఫ్ట్ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా టయానికి మాత్రం క్లీన్ చేసేయాలి డైలీ, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఇంకొకటి చేస్తున్నప్పుడు మనం చేయకపోతే వాడు హట్ అవుతాడు చేసేవాడు, డైలీ చేసేవాడు. మనం కానీ చేయాల్సింది డైలీ. అదే మరి మ్యాటరు. ఎంత చండాలంగా ఉన్నా మనం గ్లౌజులు ఏమి వాడడం, ఎందుకంటే మనం మొత్తం పల్లెటూరు బ్యాచ్ కదా, గ్లౌజులు వాడటానికి చాలా గలీజ్గా ఉంటుంది అనమాట, అందుకని వాడడం. వచ్చేవాళ్ళు ఏదో వీసా వచ్చేసిందని చెప్పి 3 ట్రాలీ బ్యాగులు బట్టలు నింపుకొని రావడం కాదు. ఇక్కడ ఇట్లాంటివన్నీ ఉంటాయి, ఆలోచించుకోండి మరి. ఓ రేంజ్లో చేస్తాం. జీవితం అన్నాక ఎగుడు దిగుడు, కింద మీద, గాలి నీరు, నింగి నేల, రేయి పగులు, ఇట్లాంటి ఫిలాసఫీలు అన్నీ ఉంటాయి. నేను మీకు అర్థం కావు నేను చెప్పిన. ఇదేదో వెళ్ళిపోయి చదువుతున్నాడు అన్నట్టే ఉంటుంది మీకు. చదువుతాను అన్నీ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎంత గలీజుకున్నా మనం నీట్గా చేసేస్తాం. అది అంజిగాడు అంటే లండన్లో ఆంధ్రుడు. ఓకే బాయ్, ఉంటా.